ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్నతో చేతులు కలిపిన శ్రీధర్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శ్రీధర్ దీప వాళ్ళ ఇంటికి వచ్చి దీప గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఈ విషయం నీకెవరు చెప్పారు అని అంటాడు. అప్పుడు శ్రీధర్ తడబడుతూ ఉంటాడు. అలా అంతకు ముందు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. శ్రీధర్ తనతో పాటు రాకుండా కావేరి వాళ్ళ ఇంట్లో పెట్టేసి తాళం వేసి దీపని కలవడానికి వస్తుంది. కానీ శ్రీధర్ కాపాడండి కాపాడండి ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న అటువైపుగా వెళ్తూ వెళ్తూ ఇదేంటి అరుపులు వినిపిస్తున్నాయి, వింటుంటే మావయ్య వాయిస్లా ఉంది అని కారు ఆపి వచ్చి చూస్తుంది. అప్పుడు శ్రీధర్ అమ్మ జ్యోత్స్న నువ్వా, ఆ తాళం పగలకొట్టి నన్ను ఈ జైలు నుండి రిలీజ్ చేయమ్మా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న జైలు అని అనకండి మావయ్య, నాకు ఆ జైలు అని పేరు వింటుంటేనే ఆ దీప గుర్తొస్తుంది. ఆ దీప రిలీజ్ అయిందని నాకు ఒళ్ళంతా మండిపోతుంది, చాలా కోపంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు శ్రీధర్ అవునంట కదమ్మా, నాకు ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇందాకే తెలిసింది. ఆ దీప అలా ఎలా విడుదలైపోయింది, మీ నాన్నని చంపాలని చూసింది కదా, అలా ఎలా వదిలేశారు పోలీసులు, కోర్టు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న కంగారు పడకండి మావయ్య, ఆ దీపకి బెయిల్ మాత్రమే వచ్చింది. కేసులో అసలు నేరస్తుడు దొరకకపోయినా లేక మళ్ళీ అనుమానం దీప మీద వచ్చినా కానీ ఆ దీపని మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని అంటుంది. ఆ మాట వినగానే శ్రీధర్ చాలా సంతోషపడతాడు. అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు జ్యోత్స్న, ఆ దీపని మళ్ళీ జైల్లో పెట్టే అవకాశం ఉందా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న అవును మావయ్య, ఆ దీప మళ్ళీ జైలుకి వెళ్ళేలాగా నేను చేస్తాను కదా అని అంటుంది. అప్పుడు శ్రీధర్ ఆ పని చేయమ్మా జ్యోత్స్న, ఆ దీపని పెళ్లి చేసుకొని నా కొడుకు జీవితం అంతా ఎలా నాశనం చేసుకుంటున్నాడో వాడికి ఎంత చెప్పినా కానీ అర్థం కావడం లేదు, వాడికి తండ్రి బాధ అర్థం కావడం లేదమ్మా అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న మీరు కంగారు పడకండి మావయ్య, బావకి ఆ దీపని దూరం చేసే పూచి నాది, ఆ తరువాత బావని నేనే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు శ్రీధర్ నువ్వు మీ బావని పెళ్లి చేసుకున్నా కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా, కానీ ఆ దీప మాత్రం కార్తిక్కి భార్యగా మాత్రం అస్సలు ఉండకూడదు అని అంటాడు. ఎలా బ్రతికే నా కొడుకు ఇప్పుడు ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు, ఆ దీప కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న బావని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అతి తొందరలోనే అలానే చూస్తారు మావయ్య అని అంటుంది. అప్పుడు శ్రీధర్ అలాగేనమ్మా, మన ఇద్దరం కలిసి ఆ దీపని మళ్ళీ జైలుకు పంపిద్దాం అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న అలాగే మావయ్య అని లాక్ని ఓపెన్ చేస్తుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోతుంది. శ్రీధర్ అలా దీప వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇదంతా గుర్తు చేసుకొని అమ్మో ఈ విషయం నాకు జ్యోత్స్న చెప్పిందని తెలిస్తే ఈ కార్తీక్ నేరుగా వెళ్ళి ఆ జ్యోత్స్నని తిడతాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఏంటి మాస్టారు, ఇప్పటి వరకు వరుసగా చాలా భారీ డైలాగులు వదిలారు కదా, ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు, దీప మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని మీకెవరు చెప్పారు అని అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీధర్ ఎవరు చెప్తే ఏముంది, దాంట్లో మళ్ళీ ఎవరన్నా చెప్పాలా ఏంటి, నాకు ఆ మాత్రం కూడా తెలియదు అనుకుంటున్నావా అని మాట దాటేస్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.